హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు వరకు మనం ఈ వీడియోలో ఈ ఎలిమెంట్ ఎలా బిగించాలి, ఈ మామూలుగా థర్మోస్టాట్లు ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటినన్నిటిని పెట్టుకున్నాం. ఇప్పుడు మనం వైరింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కటే. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 ఇండికేటర్లు తీసుకున్నాను, 2 బల్బులు. ఒక బల్బు ఏమో మామూలుగా పవర్ వెలుగుద్ది. మనకు దీంట్లోకి ఈ ఈ గీజర్లోకి గీజర్లో కరెంట్ వచ్చినట్టు మనకు ఒక బల్బు తెలియజేస్తుంది. ఒకటేమో మామూలుగా మనకి హీట్ అవ్వగానే కట్ ఆఫ్, అంటే హీటు సరైన మనకి వేడి నీళ్ళు రెడీ అయ్యాయని ఒక ఇండికేటర్ ఆఫ్ అయిపోద్ది. ఫస్ట్ మనం పవర్ ఇచ్చినప్పుడు 2 ఇండికేటర్లు వెలిగేటట్టు పెట్టుకుంటాం. మనకేంటంటే హీట్ ఎక్కగానే ఒక ఇండికేటర్ ఆఫ్ అయిపోయిద్ది అనమాట. ఆఫ్ అయ్యేటట్టు పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుద్ది, ఒక ఇండికేటర్ ఆఫ్ అవ్వగానే మనకు వేడి నీళ్ళు రెడీ అయిపోయాయని. ఆ వేడి నీళ్ళు తీసేయగానే మళ్ళీ ఆఫ్ అయిన ఇండికేటర్ మళ్ళీ ఆన్ అవుద్ది. ఆన్ అయ్యి మళ్ళీ వేడి నీళ్ళు కరెక్ట్గా మనం సెట్ చేసిన టెంపరేచర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వేడి నీళ్ళు కాగే వరకు ఆ లైట్ వెలుగుద్ది. ఆ వేడి నీళ్ళు మళ్ళీ ఆ టెంపరేచర్కి రాగానే మళ్ళీ ఆ లైట్ కట్ అయ్యేటట్టు 2 ఇండికేటర్లు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ 2 ఇండికేటర్లకి 2 రోజులు 4 వైర్లు వస్తాయి కదా. ఇదిగోండి మామూలుగా దాంట్లో ఆ 4 వైర్లు ఆ ఇండికేటర్ నుంచి ఒక వైరు, ఈ ఇండికేటర్ నుంచి ఒక వైరు. ఈ 2 ఇండికేటర్లోంచి ఏ వైర్ అన్నా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని నుంచి మీకు తెలియడం కోసం ఒక రెడ్ బ్లాక్ తీసుకున్నా. అంటే కొంతమంది డౌట్ వస్తుంది, దీనికి ఇప్పుడు రెడ్ బ్లాక్ 2 వైర్లు వచ్చినాయి కదండి, రెడ్ ఇవ్వాలా, బ్లాక్ ఇవ్వాలని. అలా ఏముండదు, ఏదేటన్నా ఇవ్వచ్చు. దీని నుంచి ఒక వైరు, దాని నుంచి ఒక వైరు తీసుకుని మామూలుగా దీనికి ఒక కనెక్టర్ పిన్ ఒకటి వేసుకున్నాం. వేసుకోకుండా కూడా డైరెక్ట్గా కూడా ఇచ్చేసేయచ్చు. ఇలా మనం ఫస్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్, 2 వైర్లు, ఇండికేటర్లు 2 తీసుకున్నాం కదా. దాని వైర్ ఒకటి, దీని వైర్ ఒకటి తీసుకుని మనం దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే, దీనికి మనం ఈ ఎలిమెంట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఎలిమెంట్లో ఏదో ఒక సైడ్ మనం దీన్ని కనెక్ట్ చేసేస్తాం. ఈ 2 ఇండికేటర్లని, ఈ 2 ఇండికేటర్ల వైర్లు, ఈ 2 ఇండికేటర్లో దాని నుంచి ఒక వైరు, దీని నుంచి ఒక వైరు తీసుకున్నాం కదా. తీసుకుని మనం ఈ హీటర్ ఎలిమెంట్కి కనెక్ట్ చేస్తాం. ఇంకో వైర్ కూడా ఎక్స్ట్రా, అంటే ఇది ఒక వైర్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి మెయిన్స్ కార్డ్ వెళ్ళిద్ది ఫ్రెండ్స్. ఈ 2 వైర్లు తీసుకున్న ఒక సైడ్ ఇచ్చాం కదా, దీనికి మెయిన్స్ కార్డులో ఒక వైర్, న్యూట్రల్ వైర్, దీన్ని కనెక్ట్ చేసేస్తాం. ఆ తర్వాత మనకి ఇంకా 2 వైర్లు వచ్చినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2 వైర్లు విడివిడిగా ఇండికేటర్లో 2 వైర్లు ఆటికిచ్చాం, ఇంకా 2 వైర్లు వచ్చినాయి. ఈ 2 వైర్లు ఏం చేస్తామంటే మనం, ఇదిగోండి, ఇప్పుడు ఈ వైర్లో ఇంకో వైర్ తీసుకెళ్ళి ఈ హీటర్కే, ఈ మామూలుగా మిగిలిన ఈ ఇండికేటర్లో ఒక వైరు తీసుకెళ్ళి మళ్ళీ హీటర్ కనెక్ట్ చేసేస్తాం. అంటే ఇప్పుడు ఏం చేసాం, ఇండికేటర్లో మొత్తం 3 వైర్లు ఇక్కడే కనెక్ట్ చేసాం. ఎలిమెంట్కి ఒక సైడు 2 వైర్లు ఇచ్చాం. ఆ బల్బుది ఒక వైరు, ఈ బల్బుది ఒక వైరు తీసుకుని ఒక సైడ్ ఇచ్చాం. ఇంకో మిగిలిన 2 వైర్లో ఒక వైరు ఎలిమెంట్కి ఇచ్చేసాం. 3 వైర్లు బల్బుల్లో, 3 వైర్లు ఎలిమెంట్కి ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఒక్క వైరు ఉంది, ఇది ఒక బల్బు వైర్ అనమాట. ఇప్పుడు ఈ బల్బు వైరు దీనికి కనెక్ట్ చేసాం. ఇప్పుడు మనకి ఈ టెంపరేచర్ థర్మోస్టాట్, ఇదేమో మామూలుగా ఓవర్ హీటింగ్ కట్ ఆఫ్ థర్మోస్టాట్ కదా. దీంట్లో ఇప్పుడు మనకి సప్లై, మెయిన్స్ కార్డ్ సప్లై, అంటే ఈ మెయిన్ వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మెయిన్ వైర్లో రెడ్, బ్లాక్, గ్రీన్ వస్తాయి. ఇదిగోండి, గ్రీన్ అంటే ఎర్త్ వైరు, ఇదిగో దీనికి ఇచ్చేస్తాం. ఈ రెడ్ వైరు, ఇప్పుడు ఇందులో బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ కూడా ఎలిమెంట్లో ఇందాడ ఈ ఇండికేటర్ల వైర్లు 2 కలిపి ఒకసారి ఇచ్చాం కదా, సేమ్ దానికి మనం ఈ మెయిన్స్ కార్డ్లో ఈ బ్లాక్ వైర్ని కూడా కనెక్ట్ చేసేస్తాం. మనకు ఇప్పుడు ఎలిమెంట్లో ఒక మెయిన్స్ కార్డ్, అంటే ఈ మెయిన్ వైర్ నుంచి వచ్చింది ఒక వైర్ కనెక్ట్ చేసాం ఎలిమెంట్కి. బల్బులు నుంచి వచ్చినాయి ఒక బల్బు వైరు, ఇంకో బల్బు వైర్, 2 వైర్లు తీసుకుని దీనికి కనెక్ట్ చేసాం. మొత్తం దీనికి 3 వైర్లు వెళ్తాయి. ఇది న్యూట్రల్ ఫ్రెండ్స్. ఇది మన మెయిన్స్ కార్డ్ నుంచి వచ్చే న్యూట్రల్ వైరు కనెక్ట్ చేసాం దీనికి. ఇక్కడ ఉన్న ఇంకో ఎలిమెంట్లో ఇంకో పక్క బల్బులో మిగిలిన 2 వైర్లో ఒక వైరు ఇక్కడ కనెక్ట్ చేసాం.
దీనికి ఇంకో వైర్ కనెక్ట్ చేసి మనం దీని నుంచి ఇంకో వైర్ పిన్ తీసుకున్నాం అనమాట. ఇదిగోండి టెంపరేచర్ థర్మోస్టాట్ ఉంది కదా, దీనికి ఒక సైడ్ మనం దీన్ని ఇవ్వాలి. టెంపరేచర్ థర్మోస్టాట్కి ఒక సైడు మనం దీన్ని ఇస్తున్నాం. ఈ వైరింగ్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మెయిన్ ఇదే ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా తెలిసిందంటే మీకు ఇంకా హీటర్ గీజర్ అనేది మీరు ఈజీగా చేసేయచ్చు. ఇదిగోండి మళ్ళీ చెప్తున్నా, ఎలిమెంట్లో రెండు పోల్స్ వచ్చినాయి. ఈ 2 పోల్స్లో మనం మెయిన్స్ కార్డ్ వైర్ నుంచి వచ్చిన ఒక వైరు ఇక్కడ కనెక్ట్ చేసేస్తున్నాం. మెయిన్స్ కార్డ్ నుంచి ఒక వైర్ వచ్చింది కదా, ఇదిగోండి మెయిన్స్ కార్డ్ నుంచి వచ్చిన ఒక వైరు ఇక్కడ కనెక్ట్ చేస్తాం. మెయిన్స్ కార్డ్ నుంచి ఇదిగోండి దీనికి ఇచ్చేసా. మెయిన్స్ కార్డ్ నుంచి వచ్చిన వైర్ ఒకటి, దీనికి ఇండికేటర్ల వైర్లు 2 ఇండికేటర్ల వైర్లు ఒక ఇండికేటర్ నుంచి ఒక వైర్ తీసుకున్నా. దీని నుంచి ఒక వైరు, దీని నుంచి ఒక వైరు తీసుకుని ఇక్కడే ఇచ్చా. ఈ మెయిన్స్ కార్డ్ వైర్ ఇచ్చిన దగ్గర ఇచ్చాను. ఆ తర్వాత ఇంకా దాంట్లో ఒక వైర్, దీంట్లో వైర్ మిగిలింది. ఒక వైర్ తీసుకొచ్చి మళ్ళీ ఈ పక్క పోలు అంటే ఎలిమెంట్ పక్కన ఉన్న పోల్కి ఇచ్చాను. ఈ ఎలిమెంట్ పక్కన ఉన్న పోల్కి ఆ ఇండికేటర్ వైర్ ఇచ్చాక ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకుని మనకి థర్మోస్టాట్, ఈ టెంపరేచర్ థర్మోస్టాట్కి ఇచ్చా. ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు ఈ టెంపరేచర్ థర్మోస్టాట్ మనకి ఆ వేడి రాగానే దీని సప్లై కట్ ఆఫ్ చేసేస్తుంది. అంటే ఈ ఎలిమెంట్కి సప్లై రాదు, ఇక్కడ ఆగిపోద్ది అనమాట. దీంట్లో లోపల ఆగిపోద్ది కాబట్టి దీనికి ఇచ్చా. ఈ ప్లగ్ నుంచి వచ్చే వైర్ ఒకటి డైరెక్ట్గా ఇచ్చాను, న్యూట్రల్ కదా, న్యూట్రల్ డైరెక్ట్గా ఇచ్చా. అంటే ఫేస్ ఇప్పుడు ఇదిగోండి మన ఓవర్ హీట్ థర్మోస్టాట్ కట్ ఆఫ్ రీసెట్ థర్మోస్టాట్ నుంచి ఇదిగోండి ఇక్కడ మెయిన్స్ కార్డ్ నుంచి ఇంకో వైర్ ఇక్కడ ఇస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిద్ది, ఇక్కడి నుంచి దీనికి వెళ్ళిద్ది, దీని నుంచి దీనికి వెళ్తే ఎలిమెంట్కి సప్లై వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తుంది, ఈ టెంపరేచర్ థర్మోస్టాట్ ఆ హీట్ రాగానే సప్లైని కట్ చేస్తుంది. కట్ చేయగానే ఇటు సప్లై వెళ్ళదు, ఓన్లీ ఇక్కడే సప్లై ఆగిపోద్ది అనమాట. మళ్ళీ ఈ వేడి తగ్గగానే మళ్ళీ ఆన్ అవుద్ది, మళ్ళీ సప్లై వెళ్తూ ఉంటుంది. ఇది జరిగే ప్రాసెస్ ఫ్రెండ్స్. సరే, ఇక్కడి నుంచి ఇక్కడికి వైర్ ఇచ్చేసా కదా. ఇప్పుడు ఆ తర్వాత మనకి దీంట్లో ఇండికేటర్లో ఒక వైర్ మిగిలింది. ఇప్పుడు దీని నుంచి దీనికి ఒక వైర్ కలపాలి కదా. ఇదిగోండి ఇక్కడ దీని నుంచి దీనికి ఒక వైర్ కలపడానికి జాయింట్ వేసుకుని పిన్ వేసుకున్నాను. ఇప్పుడు దీని నుంచి దీనికి ఒక వైర్ మనం ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట. ఇదిగోండి దీంట్లో పెట్టుకుని ఇది బిగించేసుకున్నాం. దీంట్లో వైర్ పెట్టి బిగించుకున్నాం. దెంగబెట్టి